హాయ్ అందరికీ. మనందరికీ తెలుసు కదా, వినాయక చవితికి వెలక్కాయలు కట్టుకుంటాం, పూజలో పాలవెల్లికి పెడతాం. ఆ పండుగ తర్వాత చాలా మందికి ఏం చేయాలో అర్థం కాక వాటిని వదిలేస్తారు. కానీ నిజానికి వెలక్కాయలతో చాలా రుచికరమైన వంటలు చేయొచ్చండి. ఈ రోజు అలాంటిదే ఒక స్పెషల్ వెలక్కాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. ముందుగా 2 వెలక్కాయలు తీసుకుని వాటిని బద్దలు కొట్టి లోపల గుజ్జుని జాగ్రత్తగా తీసుకోండి. వెలక్కాయ గుజ్జు కొంచెం పుల్లగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కాబట్టి పచ్చడికి అదే ప్రత్యేక రుచి వస్తుంది. ఇప్పుడు ఒక రోల్ లేదా మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి వెలక్కాయ గుజ్జు కూడా వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు రుబ్బాలి. పేస్ట్ అయ్యాక చేత్తో బాగా పిండితే లోపల ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ వదిలేసి తిక్కుగా ఉండే పేస్ట్ మాత్రమే ఉంచుకోండి. ఇదే మన పచ్చడికి బేస్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు సాఫ్ట్గా లమ్స్ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఆ పెరుగులోకి మనం చేసిన వెలక్కాయ పేస్ట్ వేసి బాగా కలపాలి. చివరగా తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సాయిపప్పు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని చిటపటలాడించాలి. ఆ తాలింపు పచ్చడిపై వేసుకుంటే రుచికరమైన వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ. ఇలా చాలా సింపుల్గా రుచికరంగా వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ హారిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.